హాయ్ అండి అందరికీ. ఈరోజు నాగుల చవితి కాబట్టి నాగుల చవితికి సంబంధించిన ప్రసాదం రెడీ చేసుకుంటున్నాము. దీన్ని చిమ్ని అంటారు. ఇది మామూలుగా నువ్వుల్ని ఎలాంటి ఫ్రై చేయకుండా మామూలుగా బరకగా మిక్సర్ జార్లో పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగ బెల్లం తురుపుతున్నానండి. తురిమిన తర్వాత చక్కగా దాన్ని బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలు లాంటి బెల్లం ఉండిపోతాయి కాబట్టి అలాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. అసలు ఇది ఎందుకు చేస్తారు అని అంటే, ఇది పొట్టులో వేయడానికి అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కూడా ఈరోజు ప్రసాదం పెడితే చాలా మంచిది అని పెద్దలు చెప్తున్నారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తున్నాము. అండ్ సైంటిఫిక్గా అయితే ఇది మనం సంవత్సరంకి ఒకసారి ఇలాగా తింటే మన టంగ్ మీద ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతాయి అట. అండ్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఈ చలికాలంలో అందరూ ముందు రోజుల్లో అయితే తినేవారు కాదట. ఈ ఒకసారి సంవత్సరంకి తినేవారు, ఎక్కువ తినేవారు కాదని విన్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. అందరికీ హెల్త్ విషయం తెలుసు కాబట్టి తింటున్నారు కాబట్టి ప్రాబ్లమే లేదు. కానీ పచ్చిగా తినాలి. ఇందులో పచ్చిపాలు వేసుకొని కలుపుతున్నాను. ఆవు పాలే యూస్ చేశానండి. దేవుడి ప్రసాదానికి ఆవు పాలే వాడతాం కాబట్టి దొరకని వాళ్ళు ఇంకేదైనా చేయగలరు. మీకు దగ్గరలో ఏదైనా యూస్ చేయొచ్చు. మిల్క్ ఇలా ఉండలు కట్టుగా చేయాలండి. ఓకేనండి. థ్యాంక్ యూ.